మార్నింగ్ నాన్న. బంగారం హాస్పిటల్ వేసుకో తల్లి. వృందా నాన్న, ఈరోజు మనము మన దేశ నాయకుల గురించి తెలుసుకుందాం. చెప్పండి. భారతదేశ నాయకులు గొప్పవారన్నమాట. ఓకేనా? అయితే నేను ఒక్కొక్కరు పేర్లు చెప్తాను, వారు ఏం చేశారని నేను చెప్తాను అన్నమాట. ఫస్ట్ ఈ తాతయ్య పేరు ఏం పేరు తెలుసా? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఈ సార్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన ఏం చేశారు తెలుసా? మన భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు. అంటే మనం జీవించే హక్కు, ఆడుకునే హక్కు, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, స్వేచ్ఛ హక్కు, తర్వాత వచ్చేసి మనము ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు కూడా చదువుకునే హక్కు. అర్థమైందా? మీరు ఆడపిల్లలు స్కూల్కి వచ్చారంటే ఆ సార్ రాస్తేనే వచ్చారన్నమాట, లేకపోతే రానిచ్చేవాడు కదా స్కూల్లోకి. అలాగే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా టీచర్గా, అలాగే నాకు ఉద్యోగం చేసే హక్కు అవన్నీ సార్ ఇచ్చారన్నమాట. ఆయన ఏం చేశారంటే మేడం అనాలి. ఆ సారు బాగా చదువుకున్నారన్నమాట. మీరు కూడా చదువుకుంటారా? ఆ సారు మనం ఈ నెలలో బర్త్డే చేసుకున్నాం కదా సార్కి. అయితే సారు ప్రపంచంలోనే బాగా చదువుకున్న సార్ అన్నమాట. మీరు బాగా చదువుకుంటారా? ఓకే నాన్న. ఈ సార్ తెలుసా? సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు. ఈ సార్ ఏం చేశారు తెలుసా? మిలిటరీ మన ఉంది కదా, మన నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, టాస్క్ ఫోర్స్, ఎన్ఐఏ అవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే ఈ సారే చేశారన్నమాట. అవునా? అయితే వీళ్ళు ఎవరో తెలుసా? ఈ సారు ఈ మేడం ఎవరో తెలుసా? ఈయన పూలే గారు అన్నమాట. కూర్చో. ఈయన బాబు పూలే గారు అంటారు. ఏమంటారు చెప్పండి? బాబు పూలే గారు. కూర్చోనన్న రిషి, కూర్చో. సునన్ ప్లీజ్ సునన్. ఈ సార్ ఏం చేస్తారు తెలుసా? ఈ సారు అప్పట్లో ఆడవాళ్ళు చదువుకుంటుంటే ఎవరు చదువుకునిచ్చేవారు కాదు. అందుకని ఫస్ట్ వాళ్ళ భార్యని చదివించారన్నమాట. తర్వాత వచ్చేసి ఈమె సావిత్రిబాయి పూలే గారు అన్నమాట. ఈ మేడం ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. వీళ్ళు చాలా ఆడపిల్లలు బాగా చదువుకోవడానికి బాగా సపోర్ట్ చేశారన్నమాట కదా. పుస్తకాలు నాన్న, పుస్తకాలు మనం స్కూల్కి వస్తాం కదా. అప్పట్లో వీళ్ళు స్కూల్ కి సావిత్రిబాయి పూలే గారు చదువుకోవడం స్కూల్కి వెళ్తుంటే అందరు తిట్టేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు చూడు, అందరూ మన స్కూల్కి వస్తున్నాం కదా, వీళ్ళు చేసిన పోరాటమేనన్నమాట. ఓకేనా? ఈ సార్ తెలుసా? నారాయణన్ గారు. చెప్పండి. నారాయణన్ గారు. ఈ సార్ది కేరళ అన్నమాట. ఈ సార్ ఎవరో తెలుసా? సైంటిస్ట్ అన్నమాట. మనకి ఇప్పుడు మన ఇస్రోలో రాకెట్ జీఈలు పోతున్నాయి కదా, అప్పట్లో మన భారతదేశానికి సైంటిస్ట్ అన్నమాట. అవునా? ఈ సారు పాపం అసలు చాలా కష్టపడి రాకెట్లు ఎలా చెయ్యాలి అనేది చాలా కష్టపడి చేశారన్నమాట సారు. ఈయన సైంటిస్టు. చెప్పండి సైంటిస్ట్ సారు. చెప్పండి సైంటిస్ట్.
అభ్యుదయ భావాలు కలిగిన వారు. చెప్పండి, అభ్యుదయ భావాలు కలిగిన వారు. ఈ మేడము టీచర్. ఈ సార్ ఎవరు? ఈ సారు పోరాట యోధులు. వీళ్ళందరూ మనం సెల్యూట్ చేద్దామా? సెల్యూట్ చేయండి, అందరూ సెల్యూట్ చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ సారు మన మింటర్ తీసుకొచ్చారు. మింటర్ తీసుకురాకపోతే మన భారతదేశానికి చాలా మంది శత్రువులు వస్తారు కదా, అప్పుడు మనం పట్టుకెళ్ళిపోతే ఎలాగా? అందుకని ఈ సార్ ఏం చేశారంటే మిలిటరీ చేశారన్నమాట, మిలిటరీ తయారు చేశారన్నమాట. ఈసారి కూడా సెల్యూట్ కొట్టండి. వెరీ గుడ్ నాన్న. తర్వాత వచ్చేసి ఈ సారు అబ్దుల్ కలాం గారు. ఈసారి కూడా ఏం చేశారు తెలుసా? సైంటిస్ట్ అన్నమాట ఈసారి కూడా. ఓకేనా? అలాగే మనకి రాష్ట్రపతిగా కూడా పనిచేశారన్నమాట భారతదేశానికి. ఓకేనా? ఈయన ఎవరు చెప్పండి? నో, ఈయన చాచా నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టము. ఈయన వచ్చేసి ఏం చేశారు తెలుసా? మనకి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారన్నమాట. మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారన్నమాట. ఓకేనా? ఈయన ఎవరు తెలుసా? ఈయన ఏం చేశారు తెలుసా? అవునా? మరి ఈయన ఏం చేస్తారు తెలుసా? భారతదేశానికి మనకి స్వాతంత్రం రావడం కోసం మనకి ఈ ఫ్లాగ్ ఫ్లాగ్ మనకి స్వాతంత్రం రావడం కోసం చాలా మందిని, ఇదిగో చూడండి మన నేషనల్ ఫ్లాగ్ అన్నమాట. చెప్పండి, జెండా వందనం చేయండి. అయితే ఈ సారు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మందిని ఐక్యపరిచారు. మీరంతా కలిసికట్టుగా ఉంటారా? ఓకే నాన్న. తర్వాత వచ్చేసి ఈ సార్ ఎవరో తెలుసా? కాదు, ఈ సారు రాధాకృష్ణన్ గారు. మనము ప్రతి సంవత్సరం టీచర్స్ డే రోజు నాకు ఫ్లవర్స్ ఇస్తారు కదా మీరు. ఈ సారు టీచర్ అన్నమాట. టీచర్ అన్నమాట. ఓకేనా? వీళ్ళందరినీ మనము గౌరవించాలన్నమాట. వీళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేశారు కదా. మనం కూడా మనం కూడా అశ్రిత చూడు, మనం కూడా బృందా బంగారు బృందు తిరుగు నాన్న. ప్లీజ్ ప్లీజ్, గుడ్ గర్ల్ కదా నువ్వు, చాలా గుడ్ గర్ల్. నువ్వు గుడ్ గర్ల్, బంగారు తల్లి. మన్మిత బంగారు చూడు, బంగారు తల్లి. మీరందరూ బంగారు తల్లి, మీరంతా బంగారాలు కదా. ఓకేనా? మీరు కూడా బాగా చదువుకొని. అవునా? మాట్లాడుకుందాం అవి. అవును, ఇప్పుడు మనము ఈ సార్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. డిస్టర్బ్ అయిపోయింది అనుకో, మనం వేరే టాపిక్ వెళ్ళిపోతాం. అందుకని మీరు కూడా బాగా చదువుకొని ఈ సార్ వాళ్ళందరూ బాగా మంచి మంచి పనులు చేసినట్లు మీరు కూడా గొప్ప గొప్ప పనులు చేయాలన్నమాట. చేస్తారా? వెరీ గుడ్.